అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెప్పండి. దొంగ ఎటువైపు నుంచి వచ్చాడు మామూలుగా? మెయిన్ డోర్ పురపాలు కొట్టాడు. సుమారు ఎంత పోయిందమ్మా గోల్డ్? అమౌంట్ ఏమన్నా పోయిందా? నిన్న మీరు బ్యాంక్ కాడికి వెళ్ళారా? ఎంతసేపు ఇదంతా ఎంతసేపట్లో జరిగింది? ఆ సమయంలో ఎవరు లేరా ఇంట్లో? నేను పోయింది 11:45కి, ఆయన పొద్దున్నే పోయాడు. నేను పోయింది 11:45కి. అబ్బాయి ఇచ్చి నన్ను బండి తెచ్చుకోండి, సైకిల్ షాప్లో బండి. ఎంతమంది ఉంటారమ్మా ఇంట్లో మీరు? పిల్లలు ఎవరు లేరా? కావల్ టౌన్లో ఎక్కువ మీ ఇంట్లోనే పోయిందని. అమలైతే దొరికారు. ఇద్దరం ఎంప్లాయీస్ సార్. 7కి ఇద్దరం వెళ్ళిపోతాం ఎటోళ్ళు వాడు. లాక్ చేసుకొని వెళ్ళిపోయాము. 7కి అంతా ఇల్లు. నేను 1:30కి వచ్చాను. వచ్చేసరికి తలుపులన్నీ తీసుకున్నాను, ఓపెన్ చేస్తున్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే బీరువా పగలు కొట్టుంది. ఇక అర్థమైపోయింది నాకు ఏదో జరిగిందని చెప్పేసి. వస్తువులు అవి చూసుకుంటే లేవు, మనీ కూడా పోయాయి. ఇక అంతా లైట్లు, ఫ్యాన్లు అవన్నీ వేసేసి తలుపులు బార్లు తీసేసి వెళ్ళిపోయాయి. ఎంతవరకు పోయిందమ్మా? 9 సవర్లు పోయింది సార్ బంగారం. 88,000 క్యాష్ తీసారు. నిన్న ఏ టైంలో జరిగింది? నిన్న ఏ టైంలో జరిగిందో తెలియదు సార్ మాకు. నేను 1:30కి స్కూల్ నుంచి వచ్చాను. వచ్చేసరికి లేదు, ఇలా జరిగింది. ఏ టైంలో జరిగింది అయితే నాకైతే ఐడియా లేదు. తెచ్చి గోల్డ్ కోసం కొనుక్కోమని తెచ్చిచ్చాను. నేను వెళ్దాం మేము కూడా పర్చేజ్ చేస్తుంటాము. వెళ్దాం అని చెప్పేసి నేను సెలవు రోజు వెళ్దామని చెప్పేసి నేను డబ్బా క్యాష్ అలాగే పెట్టుకున్నాను సార్. మా బావ కొడుకు ఆంటీ డబ్బులు డ్రా చేశాడు కదా, బాబాయ్ అబ్బాయికి తెలుసు విషయం మొత్తం మా ఇంట్లో. ఆ డబ్బులు ఎక్కడ పెట్టారంటే అప్పుడు గుర్తొచ్చి ఇంకప్పుడు నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను సార్. ఇలా ఎగ్జాక్ట్గా 88,000 క్యాష్ సార్. అప్పుడు గుర్తొచ్చి ఫోన్ చేస్తే ముందు చెప్పలేదు అంటారు. అంటే మేము ఏదో కావాలని అలా చేసినట్టు, కానీ అంత అవసరం అయితే మాకు లేదు. జెన్యూన్ 8,000 క్యాష్ ఉంది సార్. 50,000 కట్ అవ్వటాను, 38,000 కట్ అవ్వడం. నెక్లెస్ ఒకటి, నల్లలు ఒకటి, గాజు, ఇయర్ రింగ్స్, హ్యాండ్ రింగ్స్ సార్. హై స్కూల్లో చేస్తాం సార్. మేము ఇక్కడ ఈ ఇంటికి వచ్చింది 2nd ఇయర్ సార్. 1 ఇయర్ దాటిపోయింది. ఈ కావలికి వచ్చింది వచ్చేసి 5 years కంప్లీట్ అయింది. మరి ప్రాపర్ ఒంగోలు సంతనోదలపాడు. ఉద్యోగరీత్యా ఎక్కడ ఉంటున్నాము. ఫస్ట్ క్రిస్టియన్పేటలో ఉన్నాము 4 years. 1 year అవుతుంది ఇక్కడికి వచ్చి. సార్ వచ్చేసి పోస్ట్ మాస్టర్ సార్, మతిపాడు మండలం, ప్రకాశం జిల్లా, తెల్లపాడులో వర్క్ చేస్తున్నారు. చెప్పారు తప్పకుండా పట్టుకుంటామన్నారు సార్. 9 ఆ ప్రాంతంలో వస్తుంటారు సార్, అందుకని లాక్ చేయండి, తనకి ఇబ్బంది అవుతుందని. అదొకటి మైనస్ పాయింట్ అయింది. అది గేట్ లాక్ చేయకపోవడము, వాడికి అది ఓపెన్ అయిపోయి ఉంటుంది, గాలికి అది ఉండదు సార్, వెళ్ళిపోతూ ఉంటుంది. వాడు బాగా గమనించాడు. లేదంటే రిక్కేనా నిర్వహించొచ్చి ఉండొచ్చు సార్. ఆ కార్ వచ్చేసి 7:30 ఆ ప్రాంతంలో ఇక్కడ తిరుగుతుందని ఎదురింటి అంటే చెప్పింది. అయితే వాళ్ళు ఎవరన్నా రిలేటివ్స్ ఏమో ఇల్లు కోసం ఎదుగుతున్నారేమో అని చెప్పేసి ఆంటీ అనుకుందంట. ఇక మేబీ 9 లోపే అయిపోయింది. ఈ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నాడో 8:30కి వచ్చినప్పుడు తలుపులు ఓపెన్ అంటే మేము మాది తాళం కనిపించదు అబ్బాయికి. నేను తాళం కనిపించలేదంటే ఒకవేళ వీళ్ళు లోపల ఏమైనా ఉన్నారా మేడం కానీ సార్ కానీ తను అనుకున్నాడంట. అప్పటికే జరిగిపోయిందని అనుకుంటున్నాం మేము. వాళ్ళు వచ్చి ఏది బ్రేక్ చేశారండి మామూలుగా? తాళం ఇది గొల్డెం పగలు కొట్టారు సార్. అది పగలు కొట్టారు, బీరో పగలు కొట్టారు. గేటుకు తాళం వేసాను. బ్యాంక్కి కాడికి పోయాను. బ్యాంక్కి ఆడ 11:45 పోయినాను. 12:30కి వచ్చాక మెయిన్ డోర్ బయట బజార్ గేట్ తీలా మొత్తం తీసి అన్ని తలుపులు ఆడ వేసేసాను. వెనక డోర్ కూడా తీసేసాను.
ఏం జరిగింది లోపల? లోపల మొత్తం బంగారం ఏం లేవు, నోట్లు డాక్యుమెంట్లు మొత్తం బ్యాగ్ బ్యాగ్. ఎన్ని సవర్లు ఉన్నదా? 50 సవర్లు. డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఎంత ఉన్నాయి? డబ్బులు మొత్తం వాళ్ళు మా సార్ ఉన్నారేమని చెప్పేసి నేను తాళం తీశాను. ఉన్నారని అంటే తాళం కింద పడింది కదా, లోపలికి వెళ్ళి చూస్తే ఇక మొత్తం ఖరాబ్ అయిపోయింది అండి. పగలగొట్టి సన్న కింద ఇక అర్థమైపోయింది. ఇంక నేను మా సార్కి ఫోన్ చేసి మేడంకి చెప్పాను. తర్వాత 100 డైరీ తీసుకెళ్ళాను. చెప్తే ఇంక వాడు 9 సేవలు డబ్బులు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.